ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన దినంలో మనం మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 28వ వచనం వరకు నేర్చుకోవటం జరిగింది. అందులో పునరుత్థానం లేదని చెప్పడి సద్దూకైలు యేసు ప్రభువుల వారి దగ్గరికి తీసుకొని వచ్చినటువంటి ఒక ప్రశ్న. అది కూడా మరి ఆయన్ను తప్పుబట్టాలని, చిక్కుపరచాలని, ఆయన ఒక పరిసయ్యుడని తెలుసు వాళ్ళకి. యేసు ప్రభుల వారు పునరుత్థానాన్ని నమ్మేవాడని తెలుసు. బోధించేవాడని తెలుసు. ఎందరినో మృతుల్లో నుంచి వాళ్ళు చనిపోయినప్పుడు లేపిన సంగతి తెలుసు. ఆయన మృతుల్లో నుంచి లేపబడతాడని బహిరంగంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు తెలుసు. పరిసయ్యులతో ఆయన సఖ్యతగా ఉంటున్నాడని తెలుసు. ఇలా అంటే ఆయన దగ్గరకొచ్చినటువంటి పరిసయ్యులు ఎవరైతే ఉన్నారో, నికోదేము ఉన్నాడు, ఆయన ఒక పరిసయ్యుడు. ఇలా కొందరు పరిసయ్యులు ఆయన దగ్గరికి రావటం, ఆయన వాళ్ళతో చక్కగా ఉండటం, వీటన్నిటిని బట్టి ఆయన పరిసయ్యుడని తెలుసు. పరిసయ్యుల గుంపులో ఉన్నటువంటి క్రీస్తును నువ్వు నమ్మిన నమ్మిక తప్పు అని నిరూపించాలన్నటువంటి విశ్వ ప్రయత్నంతో వాళ్ళొక ప్రశ్న తీసుకురావటం జరిగింది. అదే మరిది ధర్మం తాలూకు ఒక సందేహం. అదంతటి కూడా యేసు ప్రభుల వారు ఆన్సర్ చేస్తూ 29వ వచనం నుండి ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం 33వ వచనం వరకు. సో, ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనం నుండి నేను చదువుతాను. ఇందులో మీకు నిన్నటి దినాన్న ప్రశ్న కూడా ఆహ్, వదిలిపెట్టి క్లోజ్ చేయటం జరిగింది. దాన్ని ఎంతవరకు మీరు ఆలోచన చేస్తున్నారు ఇదంతా కూడా పంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనంలో అందుకు యేసు లేఖనములను గాని, దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుతున్నారు. పునరుత్థానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికియ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. మృతుల పునరుత్థానమును గూర్చి నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులు ఇది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఒకసారి దీని విషయమై మనం నిన్నటి దినాన్న మనం క్లోజ్ చేసుకోవడం జరిగింది, ఆపటం జరిగింది. ఇందులో 2 ప్రశ్నలు మీ ముందు ఉంచటం జరిగింది. మొట్టమొదటిది ఏంటంటే, ఈ సందర్భంలో వాళ్ళు లేఖనాలను అపార్థం చేసుకున్నారు. లేదు లేఖనాలను లేఖనాల విషయంలో పొరబడ్డారు వాళ్ళు. వాళ్ళు ఎరుగలేదు అని ప్రభు చెప్తున్నాడు. ఇంతకు ఎలా లేఖనాలు వాళ్ళు అపార్థం చేసుకున్నారు? ఎలా వాళ్ళు ఎరగలేదంటారు? ఎలా లేఖనాల విషయంలో పొరపాటు పడ్డారు? అనేది ఒకటైతే, రెండవది దేవుడి శక్తి విషయంలో గూడా వాళ్ళు ఆ శక్తిని ఎరగలేదు. ఆ శక్తి విషయంలో పొరబడ్డారు అని చెప్తున్నారు. ఏమిటది? మీరు జనరలైజ్డ్‌గా వెళ్ళకండి. వినండి. కాంటెక్స్ట్‌లో ఉండాలి. స సందర్భంలో ఉండాలి. ఈ సందర్భంలోనే ప్రభు ఈ పద ప్రస్తావన చేయటం జరిగింది. కనుక ఎందుకు ప్రభు అలా చేశారు? అంటే లేఖనములను ఏ సందర్భంలో ఎలాంటి విషయాలు ఎరగకపోతే ఎలాంటి పొరపాటుకు దారి తీస్తుంది? అలాగే దేవుడి శక్తిని ఏమని నమ్మకపోతే, ఏమని విశ్వసించకపోతే ఇలాంటి సద్దుకాయలు తయారవుతారు అనేది కాంటెక్స్ట్‌లో, సందర్భంలో ఉండి ఆలోచన చేయండి. జనరలైజ్డ్‌గా ఆలోచన చేయకండి. మనం చేసే పెద్ద పొరపాటేంటంటే, దేవుడి శక్తి అనగానే రకరకాల వాటి దగ్గరికెళ్ళిపోతాం. అవి కూడా దేవుడి శక్తిని చూపించేవే. కాదని చెప్పలేదు. కానీ పర్టిక్యులర్‌గా ఈ సందర్భంలో
ప్రభు దేవుడి శక్తి తాలూకు దేనిని చెప్తున్నారు? ఇంకొక క్లూ ఏంటంటే, ఆ తర్వాత వచనాల్లోనే ఆన్సర్‌లున్నాయి. అది విషయం ఇక్కడ. 30వ వచనంలోను, 31, 32 వచనాల్లోనూ యేసు ప్రభు చెప్పినటువంటి ఈ విషయం అంటే లేఖనాలు మీరు అపార్థం చేసుకున్నారు అనే విషయం, అలాగే దేవుడి శక్తిని మీరు ఎరగకపోయారు అన్నటువంటి విషయానికి ఆన్సర్‌లున్నాయి ఈ 3 వచనాలు. ఆ ఆన్సర్‌లే వెలికి తీయాలి. మంచిది. దాని గురించి ఎవరన్నా వర్క్ చేసుకొచ్చినటువంటి వాళ్ళు ఉంటే దయచేసి మీరు రెస్పాండ్ అవ్వండి త్వరగా. మరి నా ప్రశ్న అర్థమైందా బ్రదర్స్, సిస్టర్స్? సైలెంట్‌గా ఉండకండి. మీకు ఒకవేళ దీని తాలూకు ఏమి ఆన్సర్‌లు తెలియలేదంటే ఆ మాటన్నా చెప్పండి. మేమెవరు ఆలోచన చేయలేదు. ఆలోచించడం ఏం తట్టలేదు. ఏదో ఆలోచన చేయటానికి మాకు సమయము దొరకకపోయిందనో లేకపోతే ఏ ఏ రీజనో మీరు చెప్పగలిగితే నేను ముందుకెళ్తాను. త్వరగా మాట్లాడండి. నాన్న వందనాలమ్మా. చెప్పండి. హోంవర్క్ అయితే చేసినాంనా. ఇది మాకు తెలిసిన కాడికే ఉంది. మరి ఇది కరెక్టో కాదో తెలియదునా. చెప్పండమ్మా. ఈ లేఖనాల గురించి అవగాహన వాళ్ళకి చాలా పరిమితంగా ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మీరు ధర్మశాస్త్రంలో మీ అభిరుచులకు తగినట్టుగా అనుగుణంగా మీరు లేఖనాలను మీరు అనువదించుకుంటున్నారు, మనం దేవుని అనుసరించడం లేదని హెచ్చరిస్తున్నట్లు ఉంది నా. అంటే మీరు చదవడం లేదా, దాన్ని మీరు గైకొనడం లేదా అనే విధంగా వారిని హెచ్చరిస్తున్నారు. అది దీనికి రిలేటెడ్ వాక్యం వచ్చేసి మార్కు సువార్త 12వ అధ్యాయం 24 నుంచి 27 వరకు కనిపిస్తుంది నా. అలాగే లూకాసు వార్త 20వ అధ్యాయం నుంచి 34, 38 వరకు ఉంది. అలాగే ద్వితీయోపదేశ కాండము 25 నుంచి 5, 6 వచనాల్లో కూడా ఈ యొక్క సందర్భం గురించి ఆనాడు ధర్మశాస్త్రంలో ఒక భర్త చనిపోయిన తర్వాత మరిది ధర్మం ఎలాగ జరిగించవాలి, జ్యేష్ఠపు కుమారుణ్ణి ఎలాగ వారి కుటుంబానికి పెద్దగా ఉంచాలనే విషయాన్ని కూడా వివరించి ఉన్నారు. ఓకేమ్మా. అంతేనమ్మా? అంతేనా? ఓకేమ్మా. రైట్. మిగతా వాళ్ళు మాట్లాడండి. మిగతా వాళ్ళు మాట్లాడండి దయచేసి. ఎవరు లేరా? ఆలోచన చేసిన వాళ్ళమ్మా, బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని. చెప్పక్క చనిపోయిన తర్వాతన అక్కడ ఆడ మగ అనేది ఏది ఉండదు. పెళ్లి చేసుకోవడాలు, మా వీళ్ళు భర్త వీళ్ళు భార్య అనే ఉండదునా. వాళ్ళు దేవదూతల వల్లే ఉంటారంటే ఆత్మలు కదనా. ఆత్మలకు ఇంకా అలాంటివి ఏమి ఉండవు. తర్వాత మనము దేవుణ్ణి స్తుతించడం అంటే చనిపోయిన తర్వాత మారే అవకాశం అంటూ మనకు ఉండదు. బ్రతికున్నప్పుడు మాత్రమే మారాల మనము. ఇది నేను అనుకున్నాను. సజీవంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి వేడుకుంటాము, ప్రార్థన చేస్తాము, అన్ని చేస్తాం. మారే అవకాశం ఉంది. చనిపోయిన తర్వాత ఈ అవకాశము ఇంకా లేదు. చనిపోతే ఇంకా అవకాశమే లేదు. రైట్. ఇంకా లైన్ లో బ్రదర్స్ ఎవరు లేరండి? వందనాలన్నా. వందనాలు తమ్ముడు. చెప్పు నాయన. దేవుడి శక్తి అంటే దేవుడు చనిపోయిన వారిని అంటే బ్రతికించగలడు. అంటే రెండవ మరణం నుంచి దేవుడు విడిపించగలడు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు అని అర్థం ఉన్నా. అంటే దేవుడు మనుషులు చనిపోయిన తర్వాత కూడా దేవుడు వారిని బ్రతికించగలడు అని. అలాగే నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, అంటే వీరు చనిపోయిన కానీ వీరు ఇంకా వాళ్ళు బ్రతికి ఉన్నారు, వారు సజీవులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు నేను దేవుడును అని చెప్తున్నాడని. అంటే చనిపోయిన తర్వాత మనకు పునరుత్థానం ఉంది, అది లేఖనాలు చెప్తున్నాయి అని అర్థం ఉన్నా.
ఓకే. రైట్. మంచి విషయాలు ఇప్పుడు దాకా పంచుకున్నారు. ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడగలిగినటువంటి వాళ్ళు? దానికి సంబంధించి ఏమన్నా వర్క్ చేసుకొచ్చి మాట్లాడడానికి సిద్ధపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మాట్లాడండి బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని. ఎవరైనా ఉన్నారా లేదా? ఇంతేనా? ఇంకేమన్నా ఉన్నారా? ఎవరు లేరు. రైట్. ఒకసారి మంచి విషయాలు మీరందరూ కూడా పంచుకోవటం జరిగింది. సంతోషం. అయితే ఇక్కడ మనం ఇంకా మరింత స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, లేఖనాలను అర్థం, అపార్థం ఈ రెండింటికి గురవుతూ ఉంటాయి ఎప్పుడు. దేవుడి మాటలు అర్థం చేసుకోబడుతూ ఉంటాయి, అపార్థం చేసుకోబడుతూ ఉంటాయి. అది ఒక వర్గం, ఒక తెగ అని, అంటే 2 ప్రధానమైన తెగలుగా విశ్వాస వర్గంలో నాడు ఉండేవి గదా! మనకు యేసు ప్రభుల వారు జీవించిన కాలంలో. పరిసయ్యుల తెగ, సద్దూకయ్యుల తెగ అని. ఈ 2 తెగలుగా విడిపోవటానికి గూడా కారణం ఏంటంటే, పరిసయ్యులు అనగానే లేఖనములను సద్దూకయ్యులతో పోల్చుకున్నప్పుడు బాగా అర్థం చేసుకున్న వాళ్ళు, ఆకలింపు చేసుకున్న వాళ్ళని చెప్పొచ్చు పరిసయ్యులు. సద్దూకయ్యులు లేఖనాలను అపార్థం చేసుకున్నారు. ఆ సద్దూకయ్యుల కిందున్నటువంటి వాళ్ళందరూ గూడా అలాంటి అపార్థానికే గురి చేయబడ్డారు. నాయకుడు రాజు అంటారు గదా! యథా రాజా తథా ప్రజ అన్నట్టు. పరిసయ్యుల కింద లేదా సద్దూకయ్యుల కింద ఉన్నటువంటి వాళ్ళందరూ గూడా వాళ్ళకి తగినటువంటి రీతిగానే ఉంటారు. అందుకే సేవకుడిని బట్టి విశ్వాసులు ఉంటారు. అది జాగ్రత్త పడాలి. నాయకులే పొరబాటు పడుతూ ఉంటే, నడిపించే నాయకులే అపార్థం చేసుకుంటూ ఉంటే, నడిపించే నాయకులే లేఖనాలు ఎరగకపోతే, నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు మాదిరులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు దేవుడి శక్తిని ఎరగకపోతే, ఇక వాళ్ళు మిగతా వాళ్ళకి ఏం నేర్పిస్తారు? చదువురాని మాస్టారు చదువు చెప్పగలడా? ఇంపాసిబుల్. చెప్పలేరది. చదువు బాగా వచ్చి, బాగా నేర్చుకున్నటువంటి మాస్టారు బాగా నేర్పించగలరు. అందుకే ఎప్పుడైనా ఒక విశ్వాసి యొక్క ఎదుగుదల ఎవరి మీద ఎక్కువగా ఆధారపడి ఉంటదంటే, ఏ నాయకత్వం కింద ఆ విశ్వాసురాలు ఉన్నారో వాటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సద్దూకయ్యుల తెగలో ఉంటే వాళ్ళకి తగ్గట్టుగానే ఉంటారు. పరిసయ్యుల తెగలో ఉంటే వాళ్ళకి తగ్గట్టుగానే ఉంటారు. అలాగే ఇప్పుడు నేడున్నటువంటి నాయకులలో లేఖనం అపార్థం చేసుకొని, అపార్థం చేయించేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం చూస్తున్నాం లోకంలో. అలాగే అర్థం చేసుకొని, అర్థం చేయించే వాళ్ళు చాలా తక్కువ మందున్నారు. సరే, ఏది ఏమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ లేఖనములను మీరు ఎరగడము లేదు అని చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏమిటనంటే, అసలు మీరందరూ గూడా మోషే గారు చెప్పినటువంటి మరిది ధర్మం తాలూకు విషయాలు తీసుకొనొచ్చారు. ఓకే, బానే ఉంది. మీరు పంచకాండాలు నమ్ముతున్నారు. సద్దూకయ్యుల విషయంలో ప్రభు మాట్లాడుతున్న విధానం. మీరు మోషే గారి పంచకాండాల్ని నమ్ముతున్నారు కాబట్టి, ఇదే మోషే గారు రాసినటువంటి కాండాల్లోనే పునరుత్థానం తాలూకు విషయాలున్నాయి. మీరెందుకు పునరుత్థానం నమ్మలేదు మరి? మీరెందుకు ఈ విధంగా పొరబడ్డారంటే, అసలు ఈ సద్దూకయ్యుల తెగే ఎందుకొచ్చిందో తెలుసా? పునరుత్థానమే లేదు, దేవదూతే లేదు, పరిశుద్ధాత్మే లేదు అన్నటువంటి ఆ తెగ ఎందుకొచ్చిందంటే, కేవలం లేఖనం అపార్థం చేయబడ్డం వల్లే. అంటే ప్రపంచవ్యాప్తంగా కల్ట్ అంటే
అబద్ధ బోధలు ఏవైతే ఉన్నాయో, అబద్ధ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని కొన్ని వర్గాలు, క్రైస్తవ విశ్వాస వర్గాలు ఏవైతే డినామినేషన్స్ అంటారు కదా, అవన్నీ ఏర్పాటవటానికి ఒకే ఒక మూల కారణం లేఖనం ఎరుగకపోవటం. లేఖనం ఎరుగకపోవటాన్ని బట్టి చెడిపోయిన వాడు అనేకులను చెడిపేస్తాడు. అంత ప్రమాదం ఉంది దాంట్లో. పులిసిన పిండి లాంటిది అనుకోండి. పెరుగు తోడేటప్పుడు కొన్ని వేల కిలోల పాలు కావచ్చు, కానీ తోడు అనేటటువంటి మనం వేసేటటువంటి ఆ పులిసిన పిండి ఏదైతే ఉందో కాస్తే ఉంటుంది. ఈ కాస్త అంత పెద్ద పెరుగుని పులయజేస్తుంది. అలాగే ఒక తప్పుడు బోధ, ఒక వాక్యానుసారం కానటువంటి, లేఖనమును ఎరుగనటువంటి బోధ అందరినీ చెడిపేస్తుంది. చెడిపోయిన వాడు చెడిపేస్తాడు. చెడపకురా చెడేవి కాదు. లోకంలో సామెత ఉంది కదా, విన్నారా ఈ సామెత? చెడపకురా చెడేవు. విన్నారా? దాన్ని మనం కొంచెం మాడిఫై చేయాలి. ఏమనంటే చెడిపోయి చెడపొడతారు మనుషులు. మంచోడు చెడగొట్టాడు ఎవడు, చెడిపోయినోడు చెడగొడతాడు. చెడిపోయి చెడగొట్టకురా అనాలి. చెరపకురా చెడేవి కాదు, చెడిపోయి చెడగొట్టకురా. వీళ్ళు ఎలాంటి వాళ్ళే సద్దుకైలు. ఇంతకు లేఖనాలలో వీళ్ళు నమ్మిన మోషే పంచకాండాలలోని లేఖనాలలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు? పునరుత్థానం తాలూకు అసలు లోకమంతా పునరుత్థానం నమ్మే తెగను కలిగి ఉండమన్నాడా, లేకపోతే తగ్గా ఉండమన్నాడా, లేకపోతే పునరుత్థానమే లేదు అని నమ్మేటటువంటి తెగగా ఉండమన్నాడా? ఏమిటి అని అంటే చూద్దాం. ఇందులో ఈ లేఖనాల్లో అల్టిమేట్గా రెండు ఉంటాయి. లేఖనాలు ఎరిగినప్పుడు దేవుడి శక్తి కూడా తెలిసిపోతుంది. ఇంతకు దేవుడి శక్తి ఏంటి ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 39వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతినందు వాడును బ్రతికించువాడను నేనే, గాయపరుచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడూ లేడు. ఒక్క నిమిషం జాగ్రత్తగా బైబిల్ను మనము చదివేటప్పుడు మృతి నొందించువాడను కొంచెం జాగ్రత్త పడండి. మృతి నొందువాడను అనే దానికి మృతి నొందించువాడను చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏముంది? మృతి నొందించువాడను బ్రతికించువాడు. అంటే దేవుడి శక్తి లేఖనము ఏం చెప్తోంది? పునరుత్థానం ఉందని చెప్తుందా? పునరుత్థానం చెందిస్తాను నేను అని చెప్తుందా? దేవుడు ఏమని చెప్తుంది లేఖనం? పునరుత్థానం ఉంది అని చెప్తోంది. ఆ పునరుత్థానం చెందించి ఆయన దేవుడే అని చెప్తోంది. అంటే లేఖనము ఎప్పుడూ కూడా సద్దూకయుల తెగను ప్రోత్సహించలేదు. మరి మోషే ధర్మశాస్త్రంలోనే, మోషే పంచకాండాల్లోనే ఉంది కదా ఇది. ఇక్కడ మాత్రమే కాదు, మరొక విషయాన్ని కూడా చెప్తున్నాడు దేవుడు. ఏమిటి అదంటే, ఒకసారి ఇదే సందర్భం మనం సహోదరిమణి కుమారి గారు మనతో పంచుకున్నారు కదా. ఈ మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఉన్నది, ఈ మార్క్స్ వార్తలో ఎక్కడుంది, లూకాసు వార్తలో ఎక్కడుంది అనేది మనకు పంచుకోవటం జరిగింది. అది కూడా ఒక మంచి రీసెర్చే, ఎక్కడెక్కడ దీని తాలూకు విషయాలు ఉన్నాయని చూద్దాం. మార్క్స్ వార్త 12వ అధ్యాయం. మార్క్స్ వార్త 12వ అధ్యాయం. ఈ సందర్భం అంతా కూడా ఎక్కడి నుంచి మొదలవుతుందంటే 18వ వచనం నుండి మొదలవుతుంది. వీళ్ళంతా మొత్తం సద్దూకయ్యులు వచ్చి ఈ విషయాలు ప్రభుత్వం అడగటం చేయటం ఇవన్నీ ఉంటాయి. మనకు కావలసినటువంటి విషయం 26వ వచనంలో ఉంది. 26వ వచనంలో ఉంది. ఏమిటది అంటే, వారు లేచెదరు అని మృతులను గూర్చిన సంగతి
మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగం కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆ భాగములో దేవుడు, నేను అబ్రాహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని అతనితో చెప్పాను. ఇది నిర్గమకాండం 3వ అధ్యాయంలో కనబడుతుంది. మోషే గారు ఈ హోరేబు పర్వత ప్రాంతంలో గొర్రెలు కాచుకుంటూ ఉండగా దేవుడు పొదలో దేవదూతను పంపించి దేవదూత ద్వారా మాట్లాడుతూ చెప్పిన మాటలవి. అప్పటికి అబ్రహాం గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు కాలం చేశారు. చనిపోయారోళ్ళు. చనిపోయి చాలా కాలం అయింది. చాలా కాలం అయిపోయినా కూడా నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను చెప్పుకుంటాడు. ఎలా ఇది సాధ్యం అవుద్ది? అని చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా మనుషులు మర్చిపోయారు గానీ వాళ్ళ గురించి వాస్తవం ఏంటి? సత్యం ఏంటంటే, విమర్శ దినమున శేబదేశపు రాణి వచ్చేస్తుంది అని చెప్తాడు. నీనెవే పట్టణస్థులు ఈ తరం వారితో నిలబడి వాళ్ళ మీద నేరారోపణ చేస్తారంటారు. అంటే శాపదేశపు రాణి మళ్ళీ వస్తదా? అంటే ఆళ్ళు చచ్చిపోలేదా? ఈ నీనెవే ప్రజలు మళ్ళీ వస్తారా? వీళ్ళు చచ్చిపోలేదా? ఇదంతా ఏంటి అనంటే, దేవుడెప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి చెప్తూ వస్తున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. వారు ఎవరైతే దేవుని భక్తులుగా ఉండి చనిపోతారో, వాళ్ళ పేరు అసలు మామూలుగా భౌతికంగా దేవుడు ప్రత్యేకపరచుకున్న శరీర సంబంధమైన ఇశ్రాయేలీయుల పేరే తుడిచిపెట్టబడకూడదు అని అంత మరిది ధర్మం అనే చట్టాన్ని తీసుకొనొస్తే దేవుడు, దానికంటే బలమైంది గదూ కొత్త నిబంధన. దానికంటే బలమైనది గదూ దేవుడు ఏర్పాటు చేసినటువంటి కొత్త నిబంధన సిస్టమ్, క్రీస్తు యుగంలో ఉన్నటువంటి విషయాలు, క్రైస్తవ్యం. కాబట్టి దీంట్లో విషయాలు మనం గమనించగలిగితే దేవుడి చిత్తము జరిగించేవాడు నిరంతరము జీవిస్తాడు. వాళ్ళకు భౌతికమైన మరణమే తప్ప చావంటూ ఉండదు. ఆత్మీయమైనటువంటి చావు ఉండదు. అందుకే ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము గాదు అని చెప్పింది మనం ఇంకొక కోణంలో ఆలోచన చేయగలిగితే, ఈరోజు ఈ తరములో దేవుడు కోరిన రీతిలో ఒక అద్భుతమైన రీతిలో పరిచర్య చేసి ముగించుకున్నటువంటి వారి జీవితాలు. ఇప్పుడు ఎవరో వద్దు, నేనే. నేను నా టార్గెట్ పూర్తిగా 66 పుస్తకాల్లో ఉన్న ప్రతిది పిన్ టు పిన్ ఇలాగే అందించటమే గాకుండా వాటిని నేను అందరికంటే ముందు పాటించి, మాదిరి చూపించి కనుమూయాలనే ఆశ. అయితే దీనివల్ల ఎంతటి మేలవుతుంది ఈ తరంలోనూ భూమి ఉన్నంత వరకు కూడా అంటే, ఇవన్నీ రికార్డింగ్ చేసి యూట్యూబ్‌లో ఎందుకు పెట్టిస్తున్నాను అనుకుంటున్నారు? ఈ సందేశానికి గూడా చావుండకూడదు. ఎంతోమంది ఈ ఆదికాండం చెప్పిన తర్వాత మధ్య మధ్యలో వాళ్ళకేమైనా డౌట్‌లొస్తూ ఉంటే తెలిసిన వాళ్ళు, ఆ భాగం ఎక్కడ మాట్లాడారు అని చెప్పి అది విని చాలా డౌట్స్ ఎంతో కాలంగా ఉన్నాయి క్లియర్ అయిపోతున్నాయని వాళ్ళు సంతోషపడినటువంటి పరిస్థితి. ప్రార్థన చేసిన పరిస్థితి. మీలాంటోళ్ళు ఉండాలని చెప్పినటువంటి పరిస్థితి. ఎక్కడికి పోతాయి ఈ పరిచర్యలన్నీ? ఈ ఈ ఈ సేవ, ఈ కష్టం ఎక్కడికి పోదు. ప్రభువునందు ప్రయాస ఇసుమంతా కూడా ఎక్కడికి పోదు. అందుకే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చేసిన ఏ ఒక్కటైనా లోకానికి ఉపయుక్తంగా దేవుని ప్రజలకు ఈ తరములోను, ఏ తరములోనూ ఉపయుక్తంగా ఉండే విధంగా వాటిని భద్రపరిచెళ్ళాలి. మనం ఆస్తులను జాగ్రత్తగా రాసేసి, వీలునామా రాసేసి వదిలిపెట్టెళ్ళినట్టు మనం అలా భద్రం చేసెళ్ళాలి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నేను అబ్రహాము దేవుడినని ఎప్పుడో కాలం చేసిన వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ భక్తి జీవితం అంత చావు లేనిదిగా ఉంది. మనది గూడా అంత శక్తివంతంగా ఉండాలి. మనం అబ్రహాము బిడ్డలం. ఇతను అబ్రహాము కుమారుడే. ఎక్కడండి అబ్రహాం? అసలు ఎంత కాలం అయిపోయింది. వేల సంవత్సరాలయిపోతే లోకరక్షకుడి మనసులో గూడా అది ఆయన ఇంపాక్ట్ చూడండి. మోషే గారి గురించి మాట్లాడతారు ప్రభు. ఏలియా గారి గురించి మాట్లాడతాడు.
భక్తులందరిని గురించి మాట్లాడుతూ వస్తాడు. దావీదు గారి గురించి మాట్లాడతాడు. సొలొమోన్ గారి గురించి మాట్లాడతారు. సృష్టికర్త మదిలో కూడా గింగిరాలు తిరిగేటటువంటి రీతిగా వాళ్ళ బతుకులు. ఎందుకు అంత శక్తివంతంగా మారారంటే, ఏదో అంటారు లోకంలో. గ్లాసులో పోస్తే నీళ్ళంట. శంఖంలో పోస్తే తీర్థమంట. విన్నారా? విన్నారా? చెంబులోనో, విన్నాము. గ్లాసులోనో ఉంటే నీళ్ళే అంటారు వాటిని. శంఖంలో పోస్తే తీర్థం అంటారట. అంటే ఒక ప్రదేశంలో సేమ్ శంఖంలో కూడా అవే నీళ్ళే ఉండేది. కాకపోతే ఆ వెళ్ళిన ప్లేస్ వేరు. అలాగే మనం గూడా లోకంలో బతికినా, దేవుడి కొరకు బతికినా బతికే అది. కాకపోతే ఈ బ్రతుకు లోకములో మనవాళ్ళ కోసం, మన కోసం బతికిన బతుకు తుది శ్వాసతో అయిపోతుంది గాని, ఎప్పుడైతే దేవుడి మహిమ కోసం, దేవుడి సేవలో, దేవుడి పరిచర్యలో మనము చేసినటువంటి ఏ ప్రయాసైనా అది అక్కడితో ఆగిపోదు. ఇంకా సాగిపోతుంది. అనేక జీవితాలను వెలిగిస్తుంది. అందుకే ఎక్కడ పెట్టుబడి పెట్టాలన్నా, ఎక్కడ కష్టం పెట్టాలన్నా, ఎక్కడ ఎఫర్ట్స్ పెట్టాలన్నా తెలిసి పెట్టాలి. అప్పుడప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ చేస్తే బావుంటదని అడుగుతూ ఉంటారు మనల్ని. అంటే పెట్టుబడి ఎక్కడ పెడితే మనకు లాభసాటిగా ఉంటది సోదరా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళందరికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్క దేవుని మహిమ కొరకు, దేవుడి సేవలో, దేవుడి సంఘంలో, దేవుని ప్రజల కొరకు పెట్టిన పెట్టుబడి ఎప్పటికీ నష్టం రాదు అది. ఎప్పటికైనా ఫలమిస్తుంది. నీ ఆహారమును నీళ్ల మీద వేయండి. అది చాలా కాలం తర్వాత మీకు కనబడుతుందనంట. ఎప్పుడో, ఎక్కడో నాకు తెలీదు. చాలా కొంతమంది పిల్లలు అన్నా మేము మీకు రహస్య శిష్యులము. ఈ విధంగా ప్రారంభం నుంచి మీరు చెప్తున్నటువంటి వాటిని ఫాలో అవుతున్నాం. మీకు ప్రత్యక్షంగా తెలీదు గానీ, అని మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితులు చూస్తే నాకేమనిపిస్తుందంటే, అరే! అంతకాలంగా అప్పటినుంచే ఏదో ప్రయాసపడ్డాం గానీ, ప్రయోజనం లేదు అనుకుంటూ ఉండేవాడిని నేను. కానీ ఇవన్నీ ఎక్కడికి పోవండి. ఎక్కడికెళ్ళవు. భక్తి జీవితంలో మన బిడ్డల్ని పెంచిన పెంపకం గాని, మన బిడ్డలకు నేర్పించిన విషయాలు గాని, ఇదిగో ఇట్లా ఆన్‌లైన్‌లో చెప్తున్నవి గాని, సంఘంలో నేర్పిస్తున్నవి గాని, మనం ప్రయాసపడుతున్నది గాని, ఏది ఎక్కడికి పోదు. ఒకానొక దినాన మనకు ఫలమిస్తుంది. అనేకులకు దీవెనకరంగా మారుతుంది. అందుకే అబ్రహాము గారికి, ఇస్సాకు గారికి, యాకోబు గారికి చావే లేదు. వాళ్ళు ఎప్పుడు సజీవులుగా ఎంతమందిని పెట్టుకోలేదండి వాళ్ళ పేర్లు మనం. చెప్పండి. వాళ్ళ పేర్లు ఎంతమంది పెట్టుకోలేదు. వాళ్ళ మీద ఎంతమంది పాటలు రాస్తున్నారు. ఎంతమంది వాళ్ళ మీద సందేశాలిస్తున్నారు. వాళ్ళను స్ఫూర్తి ప్రదాతలుగా ఒక్కొక్క విషయంలో ఎంతమంది సేవకులు మాట్లాడుతూ చెప్తున్నారు చెప్పండి. ఎక్కడుంది వాళ్ళకి చావు? అదే చెప్తున్నాడు. దేవుడి శక్తి ఏంటంటే, నరులను బతికినటువంటి వారిని మృతులుగా చేస్తాను. మృతులైనటువంటి వారిని మరలా నేను లేపుతాను. అన్నమ్మ ప్రార్థనలో గూడా మనకదే కనబడుతది. జనులను సజీవులుగా చేయువాడు, సజీవులను మృతులుగా చేయువాడు అని. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, ఉన్న వాటిని లేనట్టుగా పిలిచేవాడు అనేటటువంటి శక్తి దేవుడికుంది. మీరు పునరుత్థానం లేదంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి శక్తిని శంకిస్తున్నట్టు అని చెప్పాడు యేసుప్రభుల వారు స్ట్రెయిట్‌గా. దేవుడి శక్తినే మీరు అనుమానం పడుతున్నట్టు. నీకు కాదనుకో మృతులను లేపటం. నీ టెక్నాలజీకి తెలీదనుకో, నీ సైన్స్‌కి తెలీదనుకో, నీ సద్దూకయ్యుల వర్గానికి తెలీదనుకో, దేవుడికి రాదా? దేవుడు శూన్యములో నుంచే పుట్టించినటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? కాబట్టి దేవుడి శక్తిని ఎరగకపోవటం వలన అసలు అబ్రహాము గారి విశ్వాసం ఏంటి? మనకు తెలుసు కదా! నీ కొడుకుని నువ్వు బలి చేయి అనంటే, ముందు వెనక ఆలోచన చేయకుండా రాత్రి చెప్తే తెల్లవారికి పనిలోకి దిగాడు పెద్దాయన. ఏవండీ? అబ్రహాం గారు నిజంగా ఆశ్చర్యం అవుద్దండి. అసలు శారమ్మకు లేక లేక పుట్టిన కొడుకు. నాన్నకంటే ఎక్కువ ప్రేమ అమ్మకుంటది. ఇది నమ్ముతారా మీరు? నమ్ముతాం నాన్న.
బ్రదర్స్ కూడా మాట్లాడండి. నాన్నకంటే ఎక్కువ ప్రేమ అమ్మకుంటుంది బిడ్డ మీద అనేది నమ్ముతారా? బ్రదర్స్ మాట్లాడండి. ఎవరు బ్రదర్స్ లేరా లైన్‌లో? ఉండమన్నా. చెప్పండి, మాట్లాడండి అన్న. నమ్ముతామన్నా. ఓకే. మిగతా వాళ్ళు? సురేష్? పిల్లల పైన అంటే తల్లి అప్పటికి 9 నెలలు మూసి కనెక్షన్ ఉంటది. తండ్రికి నిదానంగా అంటే పెంచేటప్పుడు ప్రేమ పెరుగుతా వస్తది. ఒకటి అంటే పిల్లల పైన ఇద్దరిలో తల్లికి పోల్చినప్పుడు ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటది? అది క్వెషన్. పిల్లల పైన తల్లికే ఎక్కువ ఉంటదండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అల్టిమేట్‌గా ఒక్కటే. దేవుడు ఒక మాట చెప్పాడు. మా ఆడబిడ్డలంటే నాకు చాలా ఇష్టం. అంటే మగపిల్లలంటే ద్వేషం అని గాదు. వాళ్ళ మీద ఎక్కువ ఇష్టం అని అర్థం. ఒకానొక సమయంలో దేవుడిని, నాయన నాకు కూతుర్లు కావాలి అని అడిగాను. వివాహం అయిన తర్వాత కొడుకుల కంటే ఎక్కువ ప్రేమ కూతుర్ల మీద ఉండి, నాకు కూతుర్లు గావాలి నాయన అని అడిగాను. మా ఆవిడ అప్పుడప్పుడు అంటూ ఉంటది, "నువ్వు కూతుర్లు గావాలని దేవుడిని అడిగావు, కూతుర్లే వచ్చారు" అని మాట్లాడుతూ ఉంటది. ఎందుకు అడిగాను అనంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేంటంటే దేవుడు సైతం ఏం చెప్పాడంటే, స్త్రీలు చూపు ప్రేమ కంటే అని మాట్లాడతాడు. ఇంకా తల్లైనా మరచును గాని అంటాడు. స్త్రీ తన గర్భమున పుట్టినటువంటి చంటి బిడ్డను మరచును. ఎందుకు అమ్మ గురించి మాట్లాడాడు అక్కడ? ఒక్క మాటలో చెప్పాలంటే, స్త్రీ ప్రేమించినా, ద్వేషించినా ఆమె తర్వాతేనండి ఎవరైనా. మళ్ళీ చెప్తున్నా, ప్రేమ ఒకటే గాదు. మీరు ప్రేమ కోణమే ఆలోచన చేస్తారేమో. గుర్తుపెట్టుకోండి, పగబడితే పాము గూడా చిన్నబోద్ది. ఆడబిడ్డ పగబడితే. అందుకే మొన్న లాస్ట్ టైము ఉమెన్స్ డే సందర్భంగా ప్రేమకైనా, పగకైనా వీరి తర్వాతే ఎవరైనా అనే టైటిల్ మీద మెసేజ్ మాట్లాడాను. గుండె ధైర్యం ఉన్నోళ్ళు వినండి. జేసీసీ మెసేజెస్‌లో ఉంటది. సిస్టర్స్ ముఖ్యంగా. రైట్. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఒక తల్లి ఆ బిడ్డను గారవించినట్లని దేవుడు గూడా తల్లితో పోల్చుకుంటాడు. ఎంత ప్లేస్‌మెంట్ అండి అసలు ఆడబిడ్డకి. లోకాలను కలుగజేసిన సృష్టికర్త ఒక ఆడకూతురుతో పోల్చుకున్నాడండి. ఒక తల్లితో పోల్చుకున్నాడు. వారైనా మరుస్తారు గాని నేను మరవనని అక్కడ గూడా తల్లితో పోల్చుకుంటాడు. అల్టిమేట్ వాళ్ళ ప్రేమ అలాగే ఉంటది. వాళ్ళ పగలు, ద్వేషాలు గూడా అలాగే ఉంటాయి. అంటే ఒక టాప్ రేంజ్‌లో ఉంటాయండి ఏదైనా సరే. కాబట్టి ఇక్కడ మీరు గమనించగలిగితే శారమ్మకి ఏం చెప్పున్నాడు మొత్తానికి. లేక పుట్టినటువంటి కొడుకుని తెల్లవారి తీసుకెళ్ళిపోతూ ఉంటే, "ఏమయ్యో! ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఇదంతా ఏంటి సరంజామా? కట్టెలు తీసుకొని పోవటం ఏంటి? కత్తి తీసుకొని పోవటం ఏంటి? హ్మ్. గొర్రెపిల్ల లాంటిది లేకపోతే ఇదంతా ఏంటి అసలు? వీడిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు?" అమ్మ ఏం చెప్పాడో ఏమో శారమ్మకి మొత్తానికి తెలీదు గానీ, తెల్లవారికి రెడీ అయిపోయాడు. కారణం ఏంటంటే ఒక్కటే ఒకటి. ఆయన శక్తి, దేవుడి శక్తి అంటే తెలుస్తాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడినంటే ఎందుకన్నాడంటే, దేవుని శక్తిని ఎరిగినటువంటి మహనీయులు వాళ్ళు. చూడండి ఆ శక్తి ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17-19 వచనాల్లో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17-19 వచనాల్లో నేను చదువుతున్నాను చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించును. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించును. ఇస్సాకు వలన నీ సంతానం అనబడునని ఎవనితో చెప్పబడెను. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. దేవుడి శక్తి అంటే ఒకటి అల్టిమేట్ గా చెప్తున్నాడు. మృతులను సైతము లేపగలిగిన వాడు. ఆ దేవుడి శక్తిని మీరు ఎరగలేదు.
మళ్ళీ అబ్రహాం గారు సద్దూకయ్యులకు గూడా అంటే సద్దూకయ్యుల తెగ ఏర్పాటైందే ఈ తెగ మూలం గూడా ఆ తెగలో ఉన్నటువంటి యూదులకు కూడా మూలం అబ్రహాం గారే. కానీ ఆయన పరిసయ్యుడు. మృ మృతుల పునరుత్థానం నమ్మినటువంటి వాడు. ఎందుకు చెప్పగానే రాత్రికి రాత్రే చెప్పగానే తెల్లవారు తీసుకెళ్ళిపోయారంటే ఒకటే మాట. ఒక్కటే మాట. ఇస్సాకు వలన నీ సంతానం అని నా దేవుడు జెప్పాడు. ఇప్పుడు ఇస్సాకుని బలి అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి? బలి తీసుకున్నా గూడా చచ్చినట్టు ఆయనే నా కొడుకును బతికిస్తాడు. దట్స్ ఇట్. ఆయన శక్తి ఉంది. ఆయనకు శక్తిమంతుడు. లేపగలడు అంతే. లేపుతాడు అంతే. ఎందుకంటే ఇస్సాకు వల్లే నీ సంతానం అంటే ఇస్సాకు మళ్ళీ బతకాల్సిందే మరి. నేను చంపేస్తాను, దేవుడు బతికిస్తాడు. మనిషి చంపేస్తాడండి. చంపేయటం పెద్ద సంగతేముందండి. చంపేయటం సంగతేముందండి. బతికించటం కదా శక్తి. డాక్టర్‌ను జూసి వైద్యో నారాయణో హరి అంటారట. అంటే ఏంటి అర్థం తెలుసా మీకు? వైద్యో నారాయణో హరి అంటే ఏంటో తెలుసా మీకు? అర్థం. బ్రతికించేవాడు దేవుడు అనేసన్నా? ఇంకా అమ్మా? వైద్యుడు దేవునితో సమానం. వెరీ గుడ్ అమ్మా. వైద్యుడు దేవుడితో సమానం అని అర్థం. అందుకే మనం కొందరికి దండాలు పెడుతూ ఉంటాం. దండాలు పెట్టేటువంటి వాళ్ళలో ఒక 3 రకాల వ్యక్తుల్ని మీ ముందు పెడతాను. ఈ ముగ్గురికి మనం నమస్కారం పెడతాం. కానీ నమస్కారం పెట్టటంలో ఒక మంచి ఆలోచనతో, మంచి గౌరవంతో పెట్టేది ఎవరికో మీరు చెప్పాలి. పోలీస్‌కి నమస్కారం పెడతాం. ఉపాధ్యాయుడికి నమస్కారం పెడతాం. డాక్టర్‌కి నమస్కారం పెడతాం. ఈ ముగ్గుర్లలో ఎవరికి భయంతో నమస్కారం పెడతాం, ఎవరికి వినయంతో నమస్కారం పెడతాం, ఎవరికి ప్రేమతో నమస్కారం, గౌరవంతో నమస్కారం పెడతాం మనం? ముగ్గురికైనా పెట్టేది నమస్కారమే. చెప్పమ్మా. డాక్టర్‌కేనా? డాక్టర్ గారితో చాలా గౌరవంగా, వినయంగా, కృతజ్ఞతగా పెట్టేది నమస్కారం. ఎందుకనంటే ఆ పెయిను మనల్ని చాలా బాధిస్తది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మెడిసిన్ ఇస్తే, ఆ మెడిసిన్‌తో అయిపోతున్నప్పుడు, బాగవుతున్నప్పుడల్లా డాక్టర్ గారిని అనుకుంటాం మనం. కదా! మంచి మెడిసిన్ ఇచ్చాడు డాక్టర్ గారు. మహానుభావుడు సల్లగుండాలి అనని అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మీరు గమనించగలిగితే ఒక డాక్టరు ప్రాణం కాపాడతాడు. ప్రాణం నిలబెడతాడు గాబట్టి ఆయనకి అంత గౌరవం, అంత మర్యాద, అంత మర్యాద అందుకు. కాబట్టి మనం గమనించగలిగితే డాక్టరు పోయే ప్రాణాన్నైనా కాస్త కాపాడగలడు. ఒక డాక్టర్ నేను కలిసానండి. చాలా మంచి ఫ్రాంక్‌గా చెప్పాడాయన. ఒక మంచి విషయం. మేమేం దేవుళ్ళం గాదండి. డాక్టర్‌లం దేవుళ్ళం గాదండి. మేము గూడా మనుషులం. కాకపోతే మేమేం జేస్తామంటే రోగం తాలూకు పెయిన్‌ను పోస్ట్‌పోన్ జేస్తామంట. డాక్టర్‌లందరూ ఏం జేయగలరు అనంటే, ఆ పెయిను లేకపోతే దాని తాలూకు నష్టం ఏదైతే ఉందో, ఆ నష్టాన్ని కాస్త పోస్ట్‌పోన్ జేస్తారు. నిదానం జేస్తారంట. నేను అంతకంటే మేమేం జేయలేమండి అని జెప్తారు. కానీ దేవుడెలా అంటాడనుకుంటున్నారు? డాక్టర్లు సైతం చేతులెత్తేసిన తర్వాత, అందరం కలిసి తీసుకెళ్ళి పాతేసొచ్చిన తర్వాత, దేవుడు తన శక్తిని చూపిస్తాడు. తన శక్తిని కనబరుస్తాడు. అదే ఆ మృతులలో మట్టిలో మట్టయిపోయినటువంటి దానిని సైతం తీసుకురాగలిగిన సమర్థుడాయన. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతా కూడా శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుందంటే ఎవరు లేపుతారు? లేపేది దేవుడు. లేవనెత్తేవాడు దేవుడు. మృతులలో నుంచి పడియున్న వారలారా, ఎండిన ఎముకలారా అని పిలుపునిచ్చేస్తే మొత్తం లక్షల కొలది ఎండిన ఎముకలు సైతం సజీవంగా నిలబడగలిగాయి. ఎముకల లోయలో యెహెజ్కేలు గ్రంథంలో మనకు తెలుసు కదా! కాబట్టి దేవుడి శక్తిని ఎరుగకపోవటం వలన మీరందరూ పొరబడుతున్నారు. మరి మోషే ధర్మశాస్త్రాన్ని మరిది ధర్మం విషయంలో నమ్మినటువంటి వాళ్ళు అదే మోషే ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండంలో చెప్పబడిన మాటను గాని, లేదా నిర్గమకాండం 6 అధ్యాయంలో మోషే గారితో మాట్లాడుతూ చెప్పిన మాటలు గాని మీరెందుకు నమ్మలేకపోతున్నారు? స్ట్రెయిట్ క్వెషన్ యేసు ప్రభుల వారు. ఇకపోతే
లేఖనాలు విషయంలో యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మరొక శ్రేష్టమైన సంగతి ఏంటంటే పునరుత్థానం గురించి మాట్లాడాడు. పునరుత్థానంలో ఏం జరుగుతుంది అన్నటువంటిది. నిజంగా ప్రభువుల వారు మాట్లాడితే ఆయన ఒక మాట చెప్తాడు. నాకు చాలా చాలా ఆశ్చర్యం గొలిపేటటువంటి మాట. అదేంటంటే 13వ అధ్యాయము 34వ వచనం మత్తయి సువార్త చూసిన తర్వాత మళ్ళీ మనం ముందుకొద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చూడండి. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చాలమ్మా. ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు ఉన్నాయట. అది లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు ఉన్నాయి. లోకంలో చాలా మంది మహనీయులు పుట్టుకొని వచ్చారు, కాలగర్భంలో కలిసిపోయారు. చాలా మరుగుపడినటువంటి సంగతులు చెప్పలేకపోయారు. కానీ ప్రభు పరిస్థితి ఏంటంటే మరుగు చేయబడిన సంగతులన్నీ కూడా వెలుగులోనికి తీసుకుని వస్తాడు. అది మనకు అందిస్తాడు. అదే అలా మరుగు చేయబడిన సంగతుల్లో మృతుల పునరుత్థానం కూడా ఒకటి. అలాగే ఆ తరువాత పరలోకంలో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అంటే మరణానంతర జీవితం భక్తులకు ఏ విధంగా ఉంటుందనేది ప్రభువుల వారు చాలా క్లారిటీగా చెప్తారు. 30వ వచనం చదువుదాం ఇప్పుడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 30వ వచనంలో ఏమని చెప్తున్నాడు? పునరుత్థానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. చాలా మంది మరి మిగతా విశ్వాసాలు లోకంలో ఎలా ఉన్నాయి ఏమండి? నేను ఇస్లాం సాహిత్యం కూడా నాకు అంటే కంప్లీట్ గా తెలియకపోయినా వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో డిస్కస్ చేసేటప్పుడు కొన్ని విషయాలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు, ఉడుకు రక్తంలో ఉన్నప్పుడు వాళ్ళతో కూడా మేము ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి చెప్తారు ఏమనంటే ఇస్లాం సోదరులు ముఖ్యంగా ఏమనంటే ఒక నీతిగా అంటే వాళ్ళ దేవుడు మెచ్చినటువంటి విధంగా బతికినటువంటి వ్యక్తి చనిపోతే భూమి మీద అతను ఎంతమందిని అయితే వివాహం చేసుకుని ఉంటారో వాళ్ళందరూ భార్యలుగా ఉంటారట. అక్కడ కూడా జన్నత్ అంటారు, వాళ్ళు స్వర్గాన్ని జన్నత్ అంటారు. ప్లస్ 72 మంది కన్యలు భార్యలుగా దేవుడిస్తాడట. అక్కడ పురుషుడికి శక్తి తగ్గిపోదట, స్త్రీలకు శక్తి తగ్గిపోదట, వాళ్ళు ముసలోళ్ళు కూడా కారట. అది వాళ్లకు వాళ్ళ సిస్టంలో వాళ్ళకు ఇచ్చినటువంటి నజరానా అని చెప్పచ్చు ఏమండి. అది వాళ్లకు మరణానంతరం జరిగేటటువంటి విషయం. మరి అది నిజమో కాదు తెలియదు కానీ కొన్ని సినిమాల్లో మనకు హైందవ సాహిత్యంలో చెప్తూ ఉంటారు. అక్కడ రంభ, ఉర్వశి, మేనకలు, తిలోత్తమాలు ఉంటారు. వాళ్ళ దగ్గర మనం వాళ్ళ డాన్సులు, వాళ్ళతో విందు పొందు రకరకాల ఉంటాయని మాటలు. క్రైస్తవ విశ్వాసం ఏం చెప్తుంది అంటే పునరుత్థానం తర్వాత పెళ్లిళ్ళలో సంగతి లేదు. ఎందుకనంటే అసలు వివాహం ఎందుకు ఏర్పాటు చేశాడు భూమి మీద మాత్రమే అనేది మనిషికి తెలియదు. మళ్ళీ చెప్తున్నా, భూమి మీద వైవాహిక వ్యవస్థను దేవుడు ఇక్కడ మాత్రమే పెట్టి తర్వాత లేకుండా చేయటానికి ముఖ్యమైన 2 కారణాలు ఉన్నాయి. వివాహమైన వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళు ఈ 2 కారణాలు ఎవరైనా చెప్పండి. 2 కారణాలు ఉన్నాయి. భూమి మీద వైవాహిక వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేయటానికి 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఆ 2 కారణాలు పెళ్ళైనటువంటి వాళ్ళు తెలిసి చేసుకున్నారా, పోనీ చేసుకున్న తర్వాత ఏమైనా తెలిసిందా? అంటే దేవుడి ఉద్దేశం మాత్రము మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడు అని చెప్పాడు కదన్నా. ఓకేమ్మా. అది అంటే కొంచెం ఇంకా క్లారిటీగా సంతానోత్పత్తి కోసము దేవుడు సంతానం కొరకు. వెరీ గుడ్. ఒకటి ఫస్ట్ రీజన్ ఒకటి. రెండోది చెప్పమ్మా. ఒకరికొకరికి సహాయం కోసం. వెరీ గుడ్. అంటే
2 విషయాల్లో ఈ మధ్య కాలంలో ఒకదానికి గ్యారంటీ లేకుండా పోయింది. ఏమిటది? ఏమిటది సహాయంలో చెప్పండి? ఉండకుండా ఏమ్మా? పోతాను. గర్భఫలాలు లేకుండా పోతున్నాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గర్భఫలం అనేటటువంటి దానికి దేవుడు 2 ఆప్షన్లు ఇచ్చాడు. దేవుని బిడ్డలకు 2 ఆప్షన్లు ఇచ్చాడు గర్భఫలానికి. ఒకటి భౌతికంగా పిల్లలు కనొచ్చు. 2 ఆత్మీయంగా పిల్లలు కనొచ్చు. వెళ్ళగలచ్చు. భౌతికంగా పిల్లలు కనకపోయినా పర్లేదు గానీ, ఆత్మీయంగా పుట్టిన బిడ్డ ఆత్మీయంగా మరొక బిడ్డకు జన్మనివ్వాలి. అదే ఆ జన్మకు సార్థకత. జన్మనిచ్చి వాళ్ళని పెంచి, పోషించి ప్రయోజకులను చేయాలి. ఆ క్రమంలో ఎంత దాకా మనం వచ్చామో ఒకసారి లెక్క పెట్టుకోండి. నంబర్ 1 అయితే. రెండోది ఖచ్చితంగా అల్టిమేట్‌గా ఏంటంటే, జీవితాంతం ఒకరికొకరు సాటి అయిన సహకారంగా ఇద్దరూ దేవుడి సేవలో అకుల, ప్రిస్కిల్ల దంపతుల్లాగా, అబ్రహాము, శారమ్మ దంపతుల్లాగా, యోసేపు గారు, మరియమ్మ గారు దంపతుల్లాగా, జకర్యా గారు, ఎలిజబెత్ అమ్మ దంపతుల్లాగా, విశ్వాసరాలైన భార్యలు వెంట పెట్టుకొని సేవలో తిరుగుతున్నటువంటి అపోస్తలులాగా ఉండడానికి, జీవితకాలం ఒకరికొకరు నమ్మకంగా ఉండటానికి వివాహక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు దేవుడి పని జరిగించటానికి ఇద్దరు ఏకమవ్వాలనేది ఒకటి. ప్లస్ దేవుని కొరకు అనేకమైన పిల్లలు ఆయన మహిమ కోసం, అనేకులైన రక్షణ కోసం పిల్లలు కలగాలి అనేటటువంటిది కేవలం భూమి మీద జరిగే తంతు మాత్రమే. అందుకే భూమి మీద వరకే దానిని దేవుడు పరిమితం చేశాడు. తర్వాత మరణానంతరం ఏమైపోతుందనంటే, వాళ్ళు దేవదూతల వలె ఉంటారు. దేవదూతలు అయిపోరు. మళ్ళీ చెప్తున్నా. దేవదూతల వలె ఉండటం వేరు. దేవదూతలు అయిపోవటం వేరు. దేవదూతల వలె అంటే ఏంటి అర్థం అంటే, దేవదూతల లక్షణాలొస్తాయని అర్థం. దేవదూతల యొక్క గుణగణాలొస్తాయని అర్థం. స్వభావం వస్తుందని అర్థం. ఏమిటి దేవదూతల స్వభావం? దేవదూతలకు పెళ్ళిళ్ళు లేవు. కానీ ఈ విషయం తెలియక ఒక సిద్ధాంతం బయలుదేరింది ప్రపంచంలో. మీకు తెలుసో తెలీదో మరి. అదేంటంటే, మనకు ఆదికాండం 6వ అధ్యాయంలో జలప్రళయానికి ముందు నరుల కుమార్తెలను దేవుని కుమారులు పెళ్లి చేసుకున్నారు అంటారు కదా! వాళ్ళలో నెఫీలులనేటటువంటి ఉన్నత దేవులు పుట్టారనే మాటలు మనకు కనపడతాయి గదా! మరి ఆ దేవుని కుమారులంటే ఎవరో గాదు దేవదూతలు. ఎందుకంటే మనకు యోబు గ్రంథంలో గూడా మొదటి అధ్యాయంలోనే చూస్తే ఫుట్‌నోట్‌లో ఏమనుంటుందంటే దేవదూతలు అన్నటువంటి మాట, దేవుడి సన్నిధిలో దేవదూతలు నిలిచేటటువంటి తరుణం ఒకటొచ్చిందని చెప్పినప్పుడు, అక్కడ దేవదూతలు అన్న దగ్గర ఫుట్‌నోట్‌లో దేవుని కుమారులు అని కూడా వస్తుంది. ఇలాంటివి చూసి ఏమనుకున్నారంటే, దేవుని కుమారులు అంటే ఎవరో గాదు దేవదూతలోళ్ళు. అక్కడ పతనమైనటువంటి దేవదూతలట. అక్కడి నుంచి దేవుడు తోసేస్తే ఏదెన్ తోటలో అక్కడికి ఆహ్, మోషే నోవహు గారి కాలంలోకి వచ్చేసారు. వచ్చి ఆ దేవదూతలు ఆహ్, నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లి చేసుకున్నందుకు వల్ల వాళ్ళు సంకర జాతిగా మారిపోయి ఉన్నత దేవులుగా పుట్టారు అని ఒక కథ అల్లడం జరిగింది. దానికంతటికీ ఒకటే జవాబు. అదంతటిని మూసేసే జవాబేంటంటే, పునరుత్థానం మందు మనుషులు పెళ్లి చేసుకోరు, పెళ్ళికి ఇయ్యబడరు. ఈ ఈ మాటలు మీరు బాగా గమనించండి. పెళ్లి చేసుకోరేంటి, పెళ్ళికి ఇయ్యబడరేంటి? ఎందుకు వాడాడు ఆ పదాలు దేవుడు? యేసుప్రభు ఎందుకు వాడారంటారు చెప్పండి? ఎవరు మాట్లాడట్లేదు. ఆ ప్రశ్న అర్థమైందో లేదండి మీకు? పెళ్లి చేసుకొనరు, పెళ్ళికి ఇయ్యబడరు అంటే ఏంటి అర్థం? అంటే చనిపోయిన తర్వాత కూడా శారీరక సంబంధమైన కోరికలుంటాయి. ఓకే. నేను చెప్తున్నది పర్టిక్యులర్‌గా ఉన్న మీనింగ్ తప్పుడు. మీనింగ్ అడుగుతున్నా. మీనింగ్ అంటే పెళ్లి చేసుకోవటం పురుషుల పని. పురుషులు చేసుకుంటారు. పెళ్ళికి ఇయ్యబట్టం అంటే స్త్రీని ఇస్తారు. అంటే ఇద్దరికీ సంబంధించింది మాట్లాడుతున్నాడు. స్త్రీ పురుషులకు సంబంధించిందే కదా వివాహం. అందుకు ఆ పర్టిక్యులర్ పదాలు వాడుతున్నాడు ప్రభు. పెళ్లి చేసుకున్నాను. మా పిల్లని ఇచ్చాము అంటారు గానీ, మా పిల్లోడిని ఇచ్చాము అనరు కదా!
ఆ పిల్లను అబ్బాయికి ఇచ్చామన్నట. సో పెళ్లికి ఇయ్యబడుట అంటే అమ్మాయిని ఇవ్వబడటం, పెళ్లి చేసుకోవటం అంటే అబ్బాయి చేసుకుంటాడు. అందుకోసం ఆ పద ప్రస్తావన చేశాడు దేవుడు. ఓకే. అంతే. కాబట్టి ఇక్కడ శారీరకమైన శరీరమే ఉండదక్కడ. దేవదూతలు అనగానే సేవకులైన ఆత్మలు అని చెప్పాలి. ఆత్మకు దేహం అనేది ఉండదు. కాబట్టి దేహమే ఉండనప్పుడు ఇంక మనకు స్త్రీలింగం, పురుషలింగం అసలే ఉండదు గదా! కనుక అక్కడ వాళ్ళు పెళ్లి పరిస్థితులు ఉండవు. అప్పుడు మనం మనోళ్ళు ఎలా ఉంటారనుకుంటే, చనిపోయిన తర్వాత పక్కపక్కనే సమాధులు కట్టించుకోవచ్చేమో గానీ, తర్వాత గూడా చనిపోయిన తర్వాత గూడా పరలోకంలో గూడా మనం జంటగా ఉండాలన్నటువంటి పరిస్థితులుంటాయి జూసారా? అవన్నీ పోతాయి. అసలు అలాంటి ఆలోచనలు గూడా ఎందుకు జతపరచబడ్డారన్నటువంటి సెన్స్ అర్థమైపోతే వాళ్ళు గూడా లిమిట్‌లో ఉంటారండి. స్త్రీ పురుషులు గూడా వాళ్ళెందుకు కొన్ని కొన్ని సందర్భాల్లో భర్త చనిపోతే భార్య తట్టుకోలేక ఆమె ఫిట్‌గా ఉన్నా గూడా చనిపోయిన దాఖలాలు. అలాగే భార్య చనిపోతే భర్త తట్టుకోలేక ఈయన బాగున్నా గూడా హార్ట్ అటాక్‌తో చచ్చిపోయిన ఎన్ని సందర్భాలు చూడలేదు. భార్యని తీసుకెళ్ళి పాతేసి వచ్చేసరికి ఇంటికొచ్చేసరికి భర్త చనిపోయున్నాడు. సేమ్ తెల్లవారు చనిపోయింది. సాయంత్రం పాతేశారు. పాతేసి వచ్చేసరికి ఈయన చనిపోయాడు. అలాగే భర్తను పాతేసి వచ్చేసరికి ఆమె చనిపోయింది. ఇలా చచ్చిపోవడానికా? ఇంత ఇంత పరిస్థితుల్లో ఉండటానికి గాదు. మనం అందరికీ దేవుడు గుర్తుపెట్టుకోండి ఈ బంధాలన్నీ ఏర్పాటు చేసింది పరీక్ష కోసమే. ఎంతవరకు ఈ పాత్రలున్నాయని ఆ లిమిట్స్ ఎరిగి బతికితే చాలా బావుంది. లేదంటే నా బిడ్డ లేకపోతే నేను బతకలేను, మా ఆయన లేకపోతే నేను బతకలేను, మా ఆవిడ లేకపోతే నేను బతకలేను. ప్రేమ కలిగి ఉందాం తప్పులేదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఎక్కువైతే ఓవర్‌ఫ్లో అయిపోతే కష్టం. ఇబ్బందులు పడిపోతాం. చాలా డిస్టర్బ్ అవుతాం మనం. కాబట్టి ఆ పరిస్థితి పొరపాటున కూడా పెట్టుకోకండి. నేను భక్తి జీవితంలో ఉండగానే మా నాన్న చనిపోయాడు. నా చేతుల్లోనే చనిపోయాడు. నా భక్తి జీవితానికి నేను దాన్ని ఎఫెక్ట్ పెట్టుకోలేదు. రకరకాలు అనుకోవచ్చు. మా నాన్నను బాప్తిసం తీసుకున్న 1 ఇయర్ లోపే ఈ లోకయాత్ర ఆయన ముగించుకోవటం జరిగింది. ఆహ్, దేవుడిని రకరకాలుగా అనుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొక 4, 5 ఏళ్ళు ఇవ్వచ్చు గదా దేవుడా! మా నాన్నకి ఇంకా దిద్దుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు గదా! తొందరగా తీసుకెళ్ళిపోయావు. నన్ను రక్షణ లేనప్పుడే చూసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకా చూసుకునేవాడు గదా! ఇంకా ప్రోత్సహించేవాడు గదా! ఇంకా బాగుండేవాడు గదా! నా విషయంలో బాగుండేది. ఆయన విషయంలో బాగుండేది. కుటుంబం అంతా బాగుండేది. రకరకాలుగా అనుకోవచ్చు. ఇలా అనుకుంటేనే చాలా ఇబ్బందవుతది. సరే ఏది ఏమైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటేంటంటే క్లారిటీగా పునరుత్థానులైనటువంటి వాళ్ళకి దేహముతో నిమిత్తమే ఉండదు. ఒకవేళ ఉన్నా గూడా, వచ్చినా గూడా ఇలాంటి భౌతికమైన దేహం రాదు. సహజమైనటువంటి లైంగిక కోరికలతో కూడిన దేహం రాదు. అది అక్షయమైన దేహం. అందులో ఏ కోరికలుండవు. అది బలమైనటువంటి దేహం. అది ఘనమైనటువంటి దేహం. అది లైంగికపరమైనటువంటి కోరికలు, ఆశలు లేనటువంటి దేహాన్ని దేవుడిస్తాడు. అది సదాకాలం ఉండేటువంటి దేహం. అవన్నీ తెలియకనే వీళ్ళు భక్తులైపోయారు. భక్తుల గుంపుకు లీడర్‌లయిపోయారు, ప్రతినిధులైపోయారు, సద్దూకయ్యులు. ఇలాంటి వాళ్ళు ఈరోజు ప్రపంచంలో చాలా. సరే ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ప్రభువుల వారు జనసమూహం ఆశ్చర్యపడిందట. దీన్ని లూకా గారు మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట చెప్తాడు చూద్దాం. లూకాసు వార్త 20వ అధ్యాయం. లూకాసు వార్త 20వ అధ్యాయము 39, 40 వచనాలు చూద్దాం. తరువాత వారాయన మరేమియూ అడగా తెగింపలేదు గనుక శాస్త్రులలో కొందరు బోధకుడా నీవు యుక్తముగా చెప్పితివనిరి. ఆయన వారితో శాస్త్రుల్లో ఏం మాట్లాడడం జరిగింది ఒకతను? "నువ్వు కరెక్ట్‌గా మాట్లాడావు ప్రభువా" అన్నారు. శాస్త్రి అనగానే గుర్తుపెట్టుకోండి వాళ్ళు పరిసయ్యుల తెగ. కరెక్ట్ చెప్పావు. ఈళ్ళెందుకొచ్చారనుకున్నారు? అక్కడ జవాబు చెప్పింది సద్దూకయ్యులకు గదా! అంటే ప్రభువుల వారు మనవాడే అంటే పరిసయ్యుడే అని నిరూపిస్తూ గట్టిగా మాట్లాడాడని వీళ్ళు తన్మయంతో "నువ్వు యుక్తంగా మాట్లాడావు, భలే మాట్లాడావు" అని అన్నారు. అసలు అప్పటిదాకా పరిసయ్యులకు గూడా శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ పరిసయ్యులకు సపోర్ట్‌గా మాట్లాడేసరికే "నువ్వు కరెక్ట్ చెప్పావు" అని చెప్పడం జరిగింది.
మనకు గూడా అంతే. శత్రువైనా గూడా కొన్ని సందర్భాల్లో కరెక్ట్‌గా మాట్లాడాడు అనిపించినప్పుడు ఏమవుతుందంటే, ఆ శత్రుత్వం గూడా పక్కన బెట్టి మనం కితాబిస్తాం. అది ఒక రకంగా మంచి లక్షణమే. కానీ దాంట్లో గూడా కపటం పెట్టుకోకుండా ఉంటే చాలా బావుంటది. సో, ఇది పునరుత్థానానికి వచ్చినటువంటి ప్రశ్నకు యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం. ప్రాముఖ్యంగా దేవుని శక్తి అనంటే, అలా మృతుల్లో నుంచి పునరుత్థానం చేయించగలడు నంబర్ 1. పునరుత్థానులైనటువంటి వాళ్ళకి లైంగిక కోలికలు కూడా లేకుండా మార్చగలడు. వాళ్ళ దేహాల్ని మార్చగలరు. ఆ దేహంలో ఉన్న కోరికలను కూడా మార్చగలడు. అది దేవుడి శక్తి. అలాగే లేఖనాలు అనగానే, లేఖనాల్లో కూడా పునరుత్థానం తాలూకు విషయాలు ఎస్పెషల్లీ వాళ్ళు సద్దూకయ్యులు నమ్మినటువంటి పంచగ్రంథాల్లో నుంచి కూడా మోషే గారి ధర్మశాస్త్రంలో కూడా పునరుత్థానం గురించి, దేవుడి శక్తిని గురించి చక్కగా రాయబడింది. ఇలా లేఖనాలు ఎరుగని వాళ్ళు, దేవుడి శక్తిని ఎరుగనటువంటి వాళ్ళు, వాళ్ళేమైపోతారు? వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోతారనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. అటువంటి వాళ్ళ క్రింద మనం ఉన్నామేమో అన్నటువంటి పునరాలోచన కూడా చేసి, జాగ్రత్తగా క్రీస్తు వంటి నాయకత్వము దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడాలని ప్రేమతో నేను మనవి చేస్తూ, ఈ మాటలు ముగిస్తున్నాను. ఎవరికైనా సందేహాలుంటే అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి.